రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి పాలమూరు. ఇది ఏఎస్రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్ నగర్, ఇంకొకటి అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఇక్కడ 20 రోజులలో కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. ఈ వీడియో దేనికి సంబంధించిందంటే 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ కి సంబంధించింది. ఇది వీడియో నెంబర్ 4. ఈ వీడియోలో 2 గోల్డెన్ స్ట్రక్చర్స్ టీచింగ్ చేస్తున్నాను. దాదాపు 10 to 15 మినిట్స్ ఉంటుంది ఈ వీడియో. 2 గోల్డెన్ స్ట్రక్చర్స్ చాలా అందంగా నేర్చుకుంటారు. సో మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలని మేమందరం చప్పట్లతో మీకు వెల్కమ్ చెప్తున్నాం. రైట్ పిల్లలు, 2 స్ట్రక్చర్స్ బేటా. ఒకటేమో హ్యావ్ టు, ఒకటి హ్యావ్ టు బి. ఒకటేంటి బేటా? హ్యావ్ టు. హ్యావ్ టు, హ్యావ్ టు చెప్పండి, రెండు చెప్పండి. రైట్. సో మీరు స్క్రీన్ వైపు చూస్తున్నారు కదా, స్క్రీన్ పైన మీకు హ్యావ్ టు బి అని కనిపిస్తుంది కదా. బాబు స్ట్రైట్ కూర్చోండి, స్ట్రైట్ యాక్టివ్ గా కూర్చోండి బాబు, యాక్టివ్ గా కూర్చోండి. యూట్యూబ్ లో వాళ్ళు చూస్తున్నారు. ఇది లైవ్ క్లాస్ అండి, లైవ్, నిజంగానే లైవ్. ఇది రికార్డ్ క్లాస్ కాదు, డైరెక్ట్ టీచింగ్ చేస్తుంటే వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. నేను చెప్పేది నిజం అనుకుంటేనేమో చేస్తారండి. నిజమా అబద్ధమా? నిజమే కదా. నిజం అన్న వాళ్ళ చేతులు లేపండి. ఇంతమంది అబద్ధాలు చెప్తారు. ఇది లైవ్ క్లాస్. ఏఎస్రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇది లైవ్, డైరెక్ట్ గా రికార్డింగ్ చేసేస్తున్నారు. కాకపోతే మీకు ఇప్పుడు రికార్డ్ చేసి మీకు ఈవినింగో మార్నింగో ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తారు, అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. రైట్. సో హ్యావ్ టు బి. మరి బాగా వినండి. హ్యావ్ టు ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే, ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది, పలానా పని చేయాల్సి ఉంది అంటే హ్యావ్ టు. హ్యావ్ టు అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అంటాం. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. మా అమ్మ మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది అంటాం. మై మదర్ హ్యాస్ టు గో టు మార్కెట్. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పేటప్పుడేమో హ్యావ్ టు వాడాలి. మరి హ్యావ్ టు బి ఎప్పుడు వాడాలి? ఉండాల్సి ఉంది అంటాం. ఉండాల్సి ఉంది, నేను హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది, పలానా విధంగా ఉండాల్సి ఉంది, పలానా వ్యక్తితో ఉండాల్సి ఉంది, పలానా స్థలంలో ఉండాల్సి ఉంది అనేటప్పుడు హ్యావ్ టు బి. నేను హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది, ఐ హ్యావ్ టు బి ఇన్ హైదరాబాద్. రెండు స్ట్రక్చర్ల యొక్క సూత్రాలు చూద్దాం. ఫస్ట్ నేను చెప్తాను వినండి. హ్యావ్ టు కదా, సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యావ్ టు తీసుకోవాలి, తర్వాత V1 తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్. అయితే ఐఓయూదే వచ్చినప్పుడు హ్యావ్ టు తీసుకోవాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు తీసుకోవాలి. కానీ సూత్రంలో మాత్రం ఇట్లా చెప్పొచ్చు, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ టు సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఐఓయూదే వచ్చినప్పుడు హ్యావ్ టు వాడాలి, హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి. ఇప్పుడు హ్యావ్ టు బి స్ట్రక్చర్ యొక్క సూత్రం అంటే మీరు వినండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హ్యావ్ టు బి తీసుకొని యాప్ చెప్పాలి. హ్యావ్ టు బి తర్వాత అడ్జెక్టివ్ వాడచ్చు. యాప్ అంటే ఏ అంటే అడ్జెక్టివ్, పి అంటే పర్సన్, ఇంకో పి ఉంది కదా ప్లేస్. హ్యావ్ టు తర్వాత బీ ఫామ్ యాడ్ చేస్తే ఒక ప్లేస్ నేమ్ అన్నా మెన్షన్ చేయొచ్చు, అడ్జెక్టివ్ అయినా మెన్షన్ చేయొచ్చు, ఒక పర్సన్ నేమ్ అయినా మెన్షన్ చేయొచ్చు. సో సూత్రం వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు బి ప్లస్ యాప్. హ్యావ్ టు బి స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బి ప్లస్ యాప్. రైట్. ఇప్పుడు మనం ఈ రెండు స్ట్రక్చర్స్ ఎట్ ఏ టైం నేర్చుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఐ యు దే హీ షీ. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ? నేను హైదరాబాద్ కు వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. ఐఓయూదే వస్తే హ్యావ్ టు అనండి, హీ షీట్ వస్తే హ్యాస్ టు అనండి. ఐఓయూదే తర్వాత ఏం రావాలి? హ్యావ్ టు. హీ షీట్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఐఓయూదేతో పాటు ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు గర్ల్స్, బాయ్స్, మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్. మరి హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు అనాలి. హీ షీట్ తో పాటు ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, మై మదర్, మై సిస్టర్, మై బ్రదర్, మై స్టూడెంట్, మై టీచర్, అట్లా. హీ షీట్ వస్తే హ్యాస్ టు బేటా. మళ్ళీ చెప్పండి. నేను హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. రెండు స్ట్రక్చర్లు నేర్చుకుంటున్నారు. హ్యావ్ టు బి. నేను హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు బి ఇన్ హైదరాబాద్. రైట్. నెక్స్ట్ వి. మేము హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. We have to go to Hyderabad. మేము హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. We have to be in Hyderabad. Very good better. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. You have to go to Hyderabad.
మీరు హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. యూ హ్యావ్ టు బీ ఇన్ హైదరాబాద్. ఏ బేటా, వారు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. దే హ్యావ్ టు గో టు హైదరాబాద్. వారు హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. హైదరాబాద్. ఈ బేటా, ఈ షీట్ వస్తే హ్యాస్ టు బి. ఓకే, అతడు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. హ్యాస్ టు గో టు హైదరాబాద్. అతడు హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. హ్యాస్ టు బి ఇన్ హైదరాబాద్. షీ, ఇప్పుడు ఆమె హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం పాలమూరులో ఉన్నాం అనుకోండి, ఆమె ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది అనాలి. ఆమె హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది చెప్పండి. షీ హ్యాస్ టు గో టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. షీ హ్యాస్ టు బి ఇన్ హైదరాబాద్. సో రెండు స్ట్రక్చర్లు అంటే హ్యావ్ టు బి అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు చెప్పడం నేర్చుకున్నారు. అయితే ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. నేను చెప్పాను కదా బేటా, మీరు ఒక గదిని నిర్మించాలంటే 3 గోడలు నిర్మిస్తే అది గది అన్నారు. మరి నది అంటారా మది అంటారా మీరే డిసైడ్ చేసుకోండి. 3 గోడలు ఉండేదాన్ని అయితే గది అయితే అన్నారు. మరి నది అంటారా మది అంటారా మీ ఇష్టం అది. సో 4 గోడలు కడితేనే దాన్ని ఒక గది అంటారు. సీలింగ్ వేసి 4 గోడలు కడితేనే దాన్ని ఒక గది అంటారు. అలాగే మీరు ఇంగ్లీష్ లో ఏ టాపిక్ నేర్చుకున్నా 4 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకోవాలి. సో గోడలకి పేర్లు ఉంటాయి. ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. మరి ప్రతి టాపిక్ లో కూడా 4 రకాల వాక్యాలకు పేర్లు ఉంటాయి. అంటే ఈ 4 రకాల వాక్యాలు ఉంటాయి కదా, వీటిని 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు బేటా. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. మళ్ళీ 2 ఆన్సర్స్ లలో 2 ఆన్సర్స్ ఉంటాయి కదా, పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్. మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్. టోటల్ గా 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. చూడండి, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం 4 రకాల వాక్యాలను నేర్చుకోవాలి బేటా. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ టేబుల్ నెంబర్ 1 లో పాజిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 2 లో నెగిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 3 లో పాజిటివ్ క్వశ్చన్స్, టేబుల్ నెంబర్ 4 లో నెగిటివ్ క్వశ్చన్స్. చెప్పండి బేటా. టేబుల్ నెంబర్ 1 పాజిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 2 టేబుల్ నెంబర్ 3 టేబుల్ నెంబర్ 4 రైట్ బేటా. నేను తెలుగులో మీరు ఇంగ్లీష్ లో. ఫస్ట్ ఇక్కడనేమో హ్యావ్ టు స్ట్రక్చర్, గర్ల్స్ ఏమో హ్యావ్ టు బి స్ట్రక్చర్. మీరు సబ్జెక్ట్ వచ్చేసి యూ అయితే ఐఓ వచ్చినప్పుడు హ్యావ్ టు, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. అందరు చెప్పండి. You have to go to Hyderabad. యూ హ్యావ్ టు గో టు హైదరాబాద్. ఇప్పుడు హ్యావ్ టు బి బేటా. అందరు చెప్పండి. మీరు హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. బేటా, You have to be in Hyderabad. యూ హ్యావ్ టు బి ఇన్ హైదరాబాద్. పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ టేబుల్ నెగిటివ్ ఆన్సర్స్. అందరు చెప్పండి బేటా. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి లేదు. మరి నెగిటివ్ అంటే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. డోంట్ లేదా డజంట్ ఉండాలి. ఐఓ వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు, హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ టు. కాబట్టి మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి లేదంటే యూ డోంట్ హ్యావ్ టు గో టు హైదరాబాద్ అన్నారు. చెప్పండి, మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి లేదు. You don't have to go to Hyderabad. రైట్. డోంట్ హ్యావ్ టు బి. మీరు హైదరాబాద్ లో ఉండాల్సి లేదు. చెప్పు బేటా. You don't have to be in Hyderabad. యూ డోంట్ హ్యావ్ టు బి ఇన్ హైదరాబాద్. పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి, నెగిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. కాబట్టి 2 సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ కావాలి బేటా? మరి ఈ టాపిక్ లో డూ లేదా డస్ తోటి స్టార్ట్ కావాలి. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉందంటే డూ యూ హ్యావ్ టు గో టు హైదరాబాద్ అనాలి. ఆమె అంటే డస్ అనాలి. డస్ షీ హ్యావ్ టు గో టు హైదరాబాద్ అనాలి. ఇప్పుడు యూ బేటా. రెడీ? స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్. నక్కలక నక్కారు. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉందా? Do you have to go to Hyderabad? అది ఆన్సర్. ఇప్పుడు హ్యావ్ టు బి. మీరు హైదరాబాద్ లో ఉండాల్సి ఉందా? చెప్పేట. Do you have to be in Hyderabad? వెరీ గుడ్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్. డూకి ఏం చేయాలి? నాట్. అప్పుడు ఏమైతే డోంట్ అంటే డోంట్ యూ హ్యావ్ టు గో టు హైదరాబాద్. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి లేదా? Don't you have to go to Hyderabad? యూ హ్యావ్ టు బి. మీరు హైదరాబాద్ లో ఉండాల్సి లేదా? Don't you have to be in Hyderabad? ఇదండి. అంటే యు అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. యూకి దేకి సేమ్ ఐయుదే అనే సబ్జెక్ట్స్ కి ఇవే రూల్స్. కీ షీట్ వచ్చినప్పుడు చేంజెస్ వస్తాయి ఈ టాపిక్ లో. కాబట్టి మనం షీ తీసుకుందాం. షీ తీసుకుంటే హీ వచ్చినట్లే, హీ తీసుకుంటే షీ వచ్చేసినట్లే. షీ అనే స్పెల్లింగ్ ఎస్హెచ్ఈ. ఎస్హెచ్ఈ షీలో ఎస్ పక్కకు పెడితే హీ కూడా ఉన్నాడు. సో ప్రతి షీలో హీ ఉంటాడు కదా.
కాబట్టి మీకు షీ అనే టాపిక్ నేర్చుకుంటే హీ వచ్చేసినట్లు. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ చేత చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్. ఆమె హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. షీ హ్యావ్ టు షీ హ్యాస్ టు నా చెప్పు బాబు. She has to go to Hyderabad. కరెక్ట్. ఆమె హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. She has to be in Hyderabad. ఓకే, ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్. ఆమె హైదరాబాద్ వెళ్ళాల్సి లేదు. ఐయుదే వస్తేనేమో డోంట్ హ్యావ్ టు. ఈ షీట్ వస్తేనేమో డజంట్ హ్యావ్ టు. చెప్పు. She doesn't have to go to Hyderabad. ఆమె హైదరాబాద్ లో ఉండాల్సి లేదు. చెప్పేట. She doesn't have to be in Hyderabad. వెరీ గుడ్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, డూ లేదా డస్. షీ కాబట్టి డస్. సో మీరు వెళ్ళాల్సి ఉందా అంటేనేమో డూ యూ హ్యావ్ టు గో. ఆమె వెళ్ళాల్సి ఉందంటే డస్ షీ హ్యావ్ టు. పాజిటివ్ లోనేమో షీ హ్యాస్ టు. బేటా బాగా అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ లోనేమో ఆమె వెళ్ళాల్సి ఉందంటే హ్యాస్ టు వచ్చింది, షీ హ్యాస్ టు గో. మరి ప్రశ్నలో హ్యాస్ రావట్లేదు. ఆమె వెళ్ళాల్సి ఉందా అంటే డస్ షీ హ్యావ్ టు అనాలి, డస్ షీ హ్యాస్ అనొద్దు. పాజిటివ్ లోనేమో హ్యాస్ టు, ప్రశ్నలోనేమో డస్ షీ హ్యావ్ టు. డస్ లో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి చెప్పండి. ఆమె హైదరాబాద్ వెళ్ళాల్సి ఉందా? Does she have to go to Hyderabad? ఆమె హైదరాబాద్ లో ఉండాల్సి ఉందా? Does she have to be in Hyderabad? ఆమె హైదరాబాద్ వెళ్ళాల్సి లేదా? Doesn't she have to go to Hyderabad? ఆమె హైదరాబాద్ లో ఉండాల్సి లేదా? Doesn't she have to be in Hyderabad? వెరీ గుడ్. సో చూశారు కదా విద్యార్థులారా, ఇక్కడ ఉండే విద్యార్థులు కలం కాగితం లేకుండా ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో. ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే వస్తుంది, వింటే రాదు. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత ఇదే టాపిక్ ని ఎవరి దగ్గరైనా ఒక దగ్గర ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడానికి మనుషులు దొరకకపోతే తప్పకుండా గురువు దగ్గరికి రావాల్సిందే. మీ జిల్లా కేంద్రాలలో శిక్షణ సంస్థలు ఉంటే అక్కడికి వెళ్ళండి. మీకు అందుబాటులో లేకపోతే ఏఎస్డి స్పోకెన్ ఇంగ్లీష్ రండి. 2 క్యాంపసెస్ ఉన్నాయి, ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూరు అంటే మహబూబ్ నగర్. సో ఒక స్లోగన్ ఇస్తాము, మీరు ఆలోచించండి ఇంగ్లీష్ ఎట్లయితే వస్తుందో. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి, అందరు నా వైపు చూడండి. నేను ఎట్లా చేస్తే అట్లా చేయండి. హోల్డ్ యువర్ ఇయర్స్. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. అటు చూడండి. జయ ఆంగ్లేజ్ఞానం. సో కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాం. మీరు వీలైనంత త్వరగా వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేము చప్పట్లతో వెల్కమ్ చెప్తున్నాం. సెవెన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.